135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో గత నెల 19న ఆయన్ను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా గత 2 రోజులుగా ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కేంద్ర కమిటీ 2 రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరీ నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు తెప్పించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు. సీతారాం ఏచూరి ఆగస్టు 12, 1952న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామారావు. ఏచూరి వీణా మంజుదార్ కుమార్తె ఇంద్రాణి మంజుదార్ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు ఆశిష్ ఏచూరి, కుమార్తె అఖిల ఏచూరి ఉన్నారు. కాగా ఏచూరి జర్నలిస్ట్ సీమా చిస్తీను రెండో వివాహం చేసుకున్నారు. కాగా ఏచూరి కుమారుడు కోవిడ్ కారణంగా 2021లో మృతి చెందారు. ఏచూరి 10వ తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదువుకున్నారు. ఆపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించాడు. తదనంతరం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో BA, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో MA చదివారు. రెండిట్లోనూ ఫస్ట్ క్లాస్లో పట్టా అందుకున్నారు. ఆపై 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆయన చేరారు. మరుసటి ఏడాది సిపిఎం పార్టీ సభ్యుడిగా మారారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని అరెస్టు చేశారు. ఆపై సిపిఎం నేత హరికిషన్ సింగ్ సుర్జిత్ వద్ద ఏచూరి ఎదిగారు. విపి సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ప్రభుత్వానికి సిపిఎం బయట నుంచి మద్దతిచ్చింది. తొలిసారి ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వానికి కూడా లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చాయి. ఆ సమయంలోనూ ఏచూరి కీలక పాత్రను పోషించారు. పాలసీ మేకింగ్లో కాంగ్రెస్ పార్టీపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్గా గుర్తింపు పొందారు ఏచూరి. 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21 సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగారు. ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇలాంటి నేతలు చాలా అరుదు. ఆయన మృతి తీరని లోటు.